హాయ్. ఇన్ఫర్టిలిటీ సమస్యతో బాధపడే కపుల్ టెస్ట్‌కి వచ్చినప్పుడు మరి టెస్ట్‌లు హస్బెండ్‌కి కూడా చేయాలా? నేను మీ డాక్టర్ శిరీష, గైనకాలజిస్ట్, ప్రాక్టీసింగ్ ఇన్ చందానగర్, శిరీష నర్సింగ్ హోమ్. సో ఇట్లా ఇన్ఫర్టిలిటీ సమస్యతో బాధపడుతూ కపుల్ వచ్చినప్పుడు మనం టెస్ట్లు అనేది అమ్మాయికి అలాగే వాళ్ళ హస్బెండ్కి కూడా మనం చెప్పడం జరుగుతుంది. అయితే మరి హస్బెండ్కి చెప్పినప్పుడు వాళ్ళు ఒక్కోసారి ఏమంటూ ఉంటారంటే, మేడం ఫస్ట్ ఈ అమ్మాయిని చేయించండి, ఏదైనా ప్రాబ్లము ఉందా లేదా అని ఫస్ట్ మనం తనని చెక్ చేసుకుందాం, మనం తర్వాత చూసుకుందాం అని అంటూ ఉంటారు. కానీ ఇప్పుడు ఫర్టిలిటీ సమస్యలు హస్బెండ్స్కి కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి. ఇన్సిడెన్స్ అనేది పెరిగింది. అంటే ఇప్పుడు వీళ్ళలోనే ఎంత మనం ఇష్యూ చూస్తున్నాం అమ్మాయిల్లో, అలాగే హస్బెండ్లో కూడా అంతే సేమ్ ఇన్సిడెన్స్ ఉంటుంది. ఒక్కొక్కసారి ఇద్దరికి కలిపి కూడా ఇష్యూస్ చూస్తున్నాం. సో ఇప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల లేట్గా పడుకోవడము, ఎక్కువగాని ల్యాప్టాప్ని యూజ్ చేస్తూ ఉండడము, హీట్ ఎన్విరాన్మెంట్లోని ఉండడము, అలాగే కొన్ని అడిక్షన్స్ లైక్ స్మోకింగ్, ఆల్కహాల్, మళ్ళీ స్లీప్ సరిగ్గా లేకపోవడం, జంక్ ఫుడ్ తీసుకోవడం, ఇలా ఇన్ని రకాల లైఫ్ స్టైల్స్ చేంజ్ అయినప్పుడు డెఫినెట్గా దాని ఎఫెక్ట్ అనేది ఇప్పుడు మేల్ ఫ్యాక్టర్ అంటే హస్బెండ్లో కూడా ఇబ్బందులు అనేది రావడం సహజంగా అవుతుంది. సో మరి ఇప్పుడు దీన్ని మనం ఎలా తెలుసుకోవాలి అంటే చాలా సింపుల్ టెస్ట్, సీమెన్ శాంపుల్ టెస్ట్. సో ఇది ఒక కపుల్ ఇష్యూ, అంటే ఇట్స్ అ జాయింట్ ఇష్యూ. ఏదైతే ప్రెగ్నెన్సీ రావట్లేదు అని ఎప్పుడైతే వస్తారో, సో ఇప్పుడు మనం ఒకటి అమ్మాయికి ఒక సైడే చూసినప్పుడు మరి 50% ఇంకొక సైడ్ మనకి అర్థం అవ్వదు కదా ప్రాబ్లం ఏంటో. సో ఎర్లీ డిటెక్షన్ అండ్ ఎర్లీ ట్రీట్మెంట్ ఈజ్ ద కీ. ఇప్పుడు మనం ఓన్లీ అమ్మాయికే చేస్తున్నాం, ఒక 6 నెలలు మనం చూసాము, అయితే మరి 6 నెలల తర్వాత ఒకవేళ అబ్బాయికి చేసాము, అప్పుడు తనకి స్పర్మ్లో ప్రాబ్లం ఉందని తెలిసిందనుకోండి, మరి 6 నెలలు టైం మనకి వృధా అయినట్టే కదా. సో కాబట్టి ఎప్పుడైతే డాక్టర్ హస్బెండ్ కూడా టెస్ట్ చేసుకోవాలి అని సజెస్ట్ చేసినప్పుడు మీరు హెసిటేట్ చేయకుండా వీలైనంత వరకు తొందరగానే మీ టెస్ట్ కూడా చేయించుకోండి. అయితే అప్పుడు దాంట్లో మనకి మెయిన్గా క్వాలిటీ ఆఫ్ ద స్పర్మ్స్ తెలుస్తుంది, క్వాంటిటీ తెలుస్తుంది, మార్ఫాలజీ అంటాం, అంటే దాని ఒక హెడ్, టెయిల్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా, ర్యాపిడ్గా ప్రోగ్రెసివ్ అని అంటాం, అంటే కదలికలు బాగున్నాయా. సో ఇన్ని విషయాలు మనకు ఒక సింపుల్ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. సో ఇంత ఇంపార్టెంట్ టెస్ట్ అంటే ఇది ఇంపార్టెంట్ డయాగ్నోస్టిక్ టూల్ అని చెప్పొచ్చు. సో ఇలాంటి మరి ఇంపార్టెంట్ టెస్ట్ మీ డాక్టర్ మీరు చెప్పినప్పుడు మరి మీరు చేయించుకుంటారా లేకపోతే మిస్ చేస్తారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఫాలో ఫర్ మోర్. థ్యాంక్ యూ.